హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ షార్ట్ వీడియోలో నేను యూకేలో నా ఫుల్ టైం ఫార్మా జాబ్ గురించి బ్రీఫ్గా షేర్ చేసుకుంటాను. రైట్ నౌ నేనైతే యూకేలో ఫుల్ టైం జాబ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నా రోల్ వచ్చేసరికి ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట. నా జాబ్లో అయితే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ప్రొడక్షన్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ రివ్యూ చేయడం, సప్లయర్ క్వాలిటీ మేనేజ్ చేయడం, అదేవిధంగా జిఎంపీ స్టాండర్డ్స్ అండ్ క్యూఎంఎస్ ఇలా అయితే ఉంటుంది. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే మా కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది పేషెంట్కి సేఫ్గా రీచ్ అయ్యేలాగా విత్ 100% క్వాలిటీ ఉండేలాగా ఎన్ష్యూర్ అయితే చేస్తామన్నమాట. అది నా డ్యూటీ. ఇంకా యూకేలో వర్క్ కల్చర్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. ప్రెషర్ అయితే ఎక్కువ ఉండదు, స్ట్రెస్ లేకుండా మన జాబ్ మనం నీట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. సో శాలరీ గురించి చెప్పాలి అంటే నాకైతే 32,000 పర్ యానం పే చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ శాలరీ దేర్ ఆర్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ లైక్ యాన్యువల్ లీవ్, పెన్షన్, హెల్త్ కవరేజ్ అండ్ ట్రైనింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అనమాట. సో నేను యూకేలో ఫుల్ టైం జాబ్లో జాయిన్ అయిన కొత్తల్లో కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ ప్లేస్ అండ్ కమ్యూనికేషన్ అండ్ వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టీమ్. బట్ నేను ఎవ్రీ ఛాలెంజ్ కూడా లెర్నింగ్గా తీసుకొని ముందుకైతే వెళ్ళాను ఫ్రెండ్స్. సో యూకేలో ఫార్మాకి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. దేర్ ఆర్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ప్రిపరేషన్, పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. మీరైతే కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ చేసి జాబ్ సర్చ్ని మంచిగా క్యారీ అవుట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అనుకున్న జాబ్ అయితే గ్రాప్ చేసుకొని యూకేలో అర్లీగా సెటిల్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరంతా ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ మై video. Thank you.